లార్డ్. మరుగు మాటలు మర్మములు బయలుపరచు మన ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత నామములో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మనం దానియేలు ప్రవచన గ్రంథంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనం, అవి ఖచ్చితంగా ఎండ్ టైమ్స్కు సంబంధించినటువంటి ప్రవచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. బబులోను రాజగు బెల్షజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి యొక్క కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరట నాకు కనబడెను. ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరడం, ఇదే విషయమును మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా చూస్తాం. సముద్రం మీద గాలి విసరడం. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో ఆ జలములు జన సమూహములను, ఆయా భాషలు మాట్లాడే వారి ప్రజలను సూచిస్తూ ఉన్నది. ఆ విధంగా గాలి విసురుతూ ఉన్నప్పుడు ఏమిటి అక్కడ జరిగింది? అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కెనో వచ్చెనో. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. అంతకుముందు మనం విన్నటువంటి ప్రవచనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు ప్రతిమ దర్శనం, గ్రేట్ ఇమేజ్, ఆ సందర్భం వేరు. ఇక్కడ కలిగినటువంటి దర్శనం ప్రవక్త అయిన దానియేలుకు, రాజైన బెల్షజరు. గమనించండి వ్యత్యాసం, డిఫరెన్స్. రాజైన నెబుకద్నెజరు వేరు, రాజైన బెల్షజరు. నెబుకద్నెజరుకు సంబంధించినటువంటి ఆ ప్రతిమలో అక్కడ చూపించినటువంటి ప్రభుత్వములు క్రీస్తు పూర్వము ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. అవి దాదాపుగా అవన్నీ గతించిపోయినాయి. ఆ ప్రతిమలో పాదములు ఇనుము మరియు మట్టి, దృఢమైన ఇనుము పాలిటిక్స్, రాజరికము, మృదువైన మట్టి రిలిజియన్, కొంచెం నెమ్మది, మృదు స్వభావం. ఆ పాదములు రిలిజియన్ మరియు పాలిటిక్స్ కలిసి ఉన్నదే ఇనుము మరియు మట్టి. అది కొనసాగుతూ ఉన్నది. ఆ ప్రతిమ నుండి అది మాత్రము కొనసాగుతూ ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ హార్మెగిద్దోనుకు ఏర్పడుతున్నటువంటి బీస్ట్ కింగ్డమ్, క్రీస్తు విరోధి రాజ్యములో దాన్ని మరలా మనం చూస్తాం. బెల్షజరు పరిపాలనలో దానియేలు కలిగిన ఈ దర్శనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులు పైకి వచ్చే మహాసముద్రంలో నుండి. ఒకటి సింహము, తర్వాత ఎలుగుబంటి, చిరుతపులి, తర్వాత ఘోరమును భయంకరమునగు ఒక మృగము. కొంతమంది బైబిల్ స్కాలర్స్, కొంతమంది కామెంటరీస్లో బోధకులు వీటిని ఆ ప్రతిమలో ఉన్నటువంటి ప్రభుత్వములు, బబులోను సామ్రాజ్యము, మాది పారసీక, గ్రీకు సామ్రాజ్యము, రోమన్, ఇలా పోల్చడం కూడా జరిగింది. బహుశా కొంతమంది మీరు వినుండవచ్చు. అది సరిగా అనిపించలేదు, కరెక్ట్ కాదని. ఎందుకో మీకు నేను చూపిస్తాను, చూడండి. ప్రతిమలో కనబడినటువంటి ప్రభుత్వములన్నీ క్రీస్తు పూర్వము, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికి, సిలువలో వధించబడి సంఘం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవి. హోలీ రోమన్ ఎంపైర్ పాదములు అవి మాత్రం తర్వాత బయటికి కొనసాగినాయి ఆ ప్రతిమలో ఉన్న ప్రభుత్వాల్లో. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దానియేలు కలిగిన దర్శనము, ఇక్కడ చూపించబడినటువంటి ఆ మిక్కిలి గొప్ప జంతువులు, ఆ ప్రభుత్వములు క్రీస్తు శకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించారు, ఆయన రాజ్యము, సంఘము ఏర్పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వములు అని మనకు ఎలా తెలుసు? ఇప్పుడు చూద్దాం. ఆ సముద్రంలో నుండి వచ్చినటువంటి మొదటి జంతువు సింహమును పోలి ఉన్నది. గమనించండి, ఫస్ట్ బీస్ట్ ఇక్కడ వచ్చింది ఏమిటన్నట్లయితే లయన్, సింహము. గమనించండి, సాధారణంగా ఎలాగ మనం వీటిని తెలుసుకోవచ్చు, దేనికి మనం పోల్చవచ్చు? చూడండి, సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి నేషన్స్, ప్రభుత్వాలను, దేశములను సింహము దేనికి గుర్తుగా ఉంది? నేషనల్ సింబల్, జాతీయ చిహ్నము అని చూస్తే వెంటనే అందరూ చెప్పగలం. అన్ని డిక్షనరీస్, అన్ని చోట్ల మనం తెలుసుకోగలం. ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ అనేది సింహానికి గుర్తుగా ఉన్నది. లయన్ అనేది గ్రేట్ బ్రిటన్. గమనించండి, క్రీస్తు శకము 16వ శతాబ్దము, తర్వాత 18వ శతాబ్దము, ఆ ప్రాంతంలో బ్రిటిష్ ఎంపైర్ ప్రపంచమంతా విస్తరించింది, ప్రభుత్వం ఏర్పడింది. చూడండి, ఇక్కడ సింహమును పోలినటువంటి ప్రభుత్వము గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత చూస్తే ఆ సింహానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెనో, అనగా
ఈగిల్స్ వింగ్స్, పక్షిరాజు రెక్కలు ఉండెను. చాలా ఆశ్చర్యం. సింహము, దానికి మరలా పక్షిరాజు రెక్కలు. దీని ఏ విధంగా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆ రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఉండెను. ఇప్పుడు చూడండి, సింహం కనిపించింది, అది గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ అని మనం గుర్తించుకోవాలి. అది కరెక్ట్, ఆ విధంగా పోల్చడం. తర్వాత దానికి పక్షిరాజు రెక్కలు, ఇది మనం చూస్తే దానికి తీయబడిన దాని నుండి, అది గమనించినట్లయితే క్రీస్తు 1776 జూలై 4న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానిలోంచి స్వతంత్రంగా బయటికి వచ్చేసింది. బ్రిటన్ పాలన నుండి సెపరేట్ చేయబడింది, అనగా రెక్కలు తీయబడ్డాయి. కాబట్టి ఆశ్చర్యంగా మనం గమనిస్తే దేవుని ప్రవచన గ్రంథంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ రెక్కలు ఇజ్రాయెల్ దేశానికి, స్త్రీగా పోల్చబడిన ఇజ్రాయెల్ దేశానికి సహాయంగా ఉండడం, వెన్నెంటి ఉండడం మనం చూస్తాం. ప్రస్తుతం ఈ దినమున, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అమెరికన్ ప్రెసిడెంట్ అన్ని విషయాల్లో ఇజ్రాయెల్ దేశానికి సహకరిస్తూ ఉన్నాడు, అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఉన్నట్లు మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఆ సింహానికి మానవ వంటి స్వభావము, మనిషి వల్లే పాదములు మోపడం, మనసు ఇవ్వబడడం, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం. గమనించినట్లయితే 1917వ సంవత్సరంలో బాల్ఫోర్ డిక్లరేషన్, ఇజ్రాయెల్ దేశం గత క్రీస్తు శకము 70లో చెదిరిపోయి దాదాపు 1900 సంవత్సరముల పైగా చెదిరిపోయి ఉన్నటువంటి ఆ జాతి నేషన్ మరలా తిరిగి సమకూర్చబడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా గుర్తించి, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే వాళ్ళు 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్, మీరు జాతిగా ఏర్పడవచ్చు, తిరిగి రండి మీ స్వదేశానికి యూదులారా, ఇశ్రాయేలు జనులారా అని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ మ్యాండేట్ ప్రకారం 48లో వాళ్ళు సొంత దేశముగా ఏర్పడడం కూడా మనం చూస్తాం. ఈ విధంగా సింహము, తర్వాత దాని నుండి వచ్చిన రెక్కలు, ఇవన్నీ కూడా బ్రిటిష్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, దీన్ని మనం పోల్చుకోవచ్చు, ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే రెండవ జంతువు, 5వ వచనం, ఎలుగుబంటిని పోలినది. గమనించండి, రెండవ జంతువు వచ్చింది, మిక్కిలి భయంకరమైన జంతువు, అది బేర్, ఎలుగుబంటిని పోలి ఉన్నది. తర్వాత అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. చూడండి, తర్వాత జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. దీన్ని మనం పోల్చడానికి ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు రష్యా దేశమును. రష్యా దేశం యొక్క జాతీయ చిహ్నం కూడా లేక పోలార్ బేర్, ధ్రువపు ఎలుగుబంటి అని పోలుస్తారు. మొత్తానికి ఎలుగుబంటి అనగానే అందరూ కార్టూన్స్ వేస్తారు, అన్ని పేపర్స్లోను డిక్షనరీస్లోను వస్తూ ఉంది, అది రష్యన్ నేషన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, రష్యాగా ఏర్పడడం, ఆరిజిన్, ఫార్మేషన్, ఇవన్నీ మనం చూస్తే క్రీస్తు 1721 నుండి 1906లో ఏర్పడడం మనం చూస్తాం. తర్వాత 3 ప్రక్కటెముకలు పట్టుకొని ఉండెను. దీన్ని ఎలాగ మనం పోలుస్తాం చూడండి. బోల్షివిక్ పార్టీ నాయకత్వంలో లెనిన్ 1922లో ఆర్మేనియా, జార్జియా, అజర్బైజాన్ అనే 3 ప్రాంతాలను అనెక్స్ చేయడం జరిగింది, కలుపుకోవడం జరిగింది రష్యన్ అధ్యయనంలోనికి. కాబట్టి ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నది 3 ప్రక్కటెముకలు ఈ విధంగా పోల్చవచ్చు. లేక ఆధునిక కాలంలో ఉక్రెయిన్ వాళ్ళు అదుపులో ఉంచుకోవడం, ఇలా మరికొంత. మొత్తానికి రష్యన్స్ యొక్క అజమాయిషి, వాళ్ళ యొక్క అనెక్స్ కలుపుకోవడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఎలుగుబంటికి చెప్పబడింది మరొకటి ఏమిటన్నట్లయితే, కొందరు లెమ్మో విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి. దీన్ని మనం ఖచ్చితంగా పోల్చడానికి జోసెఫ్ స్టాలిన్ 50 మిలియన్ల ప్రజలను ఆ రోజున అతని కాలంలో చంపడం అనేది మనం చూస్తాం. అనగా దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలు. గమనించండి, ఈ విధంగా విస్తారంగా ప్రజలను రక్తము ఓడ్చడం అనేది కూడా రష్యన్ విప్లవాల ద్వారా మనం చూస్తాం. ఆ తర్వాత 3వ జంతువు మనం చూస్తే, అటు పెంబడ చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు. చూడండి, 3వది ఆ మహాసముద్రంలో నుండి బయటకు వచ్చింది, చిరుతపులిని పోలినది. ఆ తర్వాత చూస్తే దాని వీపునకు పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. చూడండి, 3వది చిరుతపులిని పోలి ఉన్నది, లెపార్డ్. దీనికి రెక్కలు ఉన్నవి, పక్షికి ఉన్నటువంటి రెక్కలు. గమనించండి, పక్షి రాజు కాదు, పక్షికి ఉన్నటువంటి రెక్కలు. దీన్ని మనం పోల్చడానికి ఏ విధంగా తీసుకోవాలి? లెపార్డ్, చిరుతపులి అనగానే మనం చూస్తే జాతీయ చిహ్నం వేరే కొన్ని దేశాలకి చెప్పబడి ఉన్నది,
కొన్ని దేశాల్లో. అయితే ప్రత్యేకంగా ప్రవచనానికి హోలీ రోమన్ ఎంపైర్, తర్వాత ఇజ్రాయెల్ దేశానికి లింక్ చేయబడినటువంటి దేశాన్ని మనం గుర్తించాలన్నట్లయితే ఎలాంటి సందేహం లేకుండా చిరుతపులిని, లెపార్డ్ మనం జర్మనీ దేశంగా తీసుకోవచ్చు. వాస్తవమే. జర్మనీ దేశాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అన్నట్లయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో వార్ ట్యాంక్స్, యుద్ధానికి ఉపయోగించినటువంటి జర్మనీ సైన్యం పాంథర్ అనే ట్యాంక్స్ను ఉపయోగించడం జరిగింది. పాంథర్ అనేది బిగ్ క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది, అనగా చిరుతపులి, పాంథర్, ఇలా కొన్ని వస్తాయి కదా, అవన్నీ ఒకటే స్పీసీస్, జాతికి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లెపార్డ్ 2, చిరుతపులి 2, లెపార్డ్ 2 అనే మెయిన్ ట్యాంక్స్ తయారు చేసుకొని నాటో దేశాలన్నిటికీ, అలాగే బ్రెజిల్, గ్రీస్, టర్కీ, సింగపూర్, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు వాళ్ళు విక్రయించడం జరిగింది లెపార్డ్ 2 అనే ట్యాంక్స్. ఎందుకు వీళ్ళు 2 అని పెట్టారు? అంతకుముందు పాంథర్ని లెపార్డ్ 1గా వాళ్ళు గుర్తించారు. అనగా లెపార్డ్ అనేది జర్మనీకి పోల్చబడి ఉన్నది లెపార్డ్. అయితే దానికి ఆలోచిస్తే రెక్కలు కూడా ఉన్నవి. గమనించండి, చిరుతపులి రెక్కలు. ఒకవేళ మనం రెక్కలు పక్షిరాజు రెక్కలు అని ఒకవేళ అనుకున్నట్లయితే, జర్మన్ జాతీయ చిహ్నము అఫీషియల్గా, అధికారపూర్వకంగా బ్లాక్ ఈగిల్, నల్లటి పక్షిరాజుని వాళ్ళు తీసుకుంటారు. అన్అఫీషియల్గా, అనధికారికంగా లెపార్డ్ని వాళ్ళు గుర్తించుకోవడం జరిగింది. చూడండి, రెక్కలు చిరుతపులి ఉన్న నేషన్ జర్మనీగా కనపడుతూ ఉంది. ఆ విధంగానే మరొకటి మనం చూస్తే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ దేశం జర్మనీకి చాలా సన్నిహితంగా, క్లోజ్గా అన్ని విషయాల్లో మిలిటరీ పవర్ షేర్ చేసుకోవడంలో, యూరోప్లో కామన్ మార్కెట్గా అన్ని విషయాల్లో కలుపుకోవడానికి ఫ్రాన్స్ అత్యంత సన్నిహితంగా వచ్చింది జర్మనీకి. ఇందుకే ఫ్రాన్స్ యొక్క జాతీయ చిహ్నం ఫౌల్, రూస్టర్ అనే కోడిపుంజం. ఇది ఆలోచిస్తే చిరుతపులికి ఉన్నటువంటి రెక్కలు పక్షి రెక్కలు, అనగా ఫౌల్ వింగ్స్, కోడిపుంజు రెక్కలని మరొక అర్థం చెప్పబడింది. కాబట్టి ఫ్రాన్స్ దానికి సన్నిహితంగా ఉన్నది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ లెపార్డ్ 2. ఆ తర్వాత 4 తలలు, 4 హెడ్స్, చిరుతపులి ఒకటే, 4 హెడ్స్ చెప్పబడ్డాయి. దీన్ని మనం తెలుసుకోవడానికి జర్మనీ సామ్రాజ్యంలో, ప్రభుత్వాల్లో 4 రైక్స్, అనగా రైక్ అనగా జర్మన్ భాషలో సామ్రాజ్యము, రియల్మ్ ఆఫ్ ద కింగ్, సామ్రాజ్యము అని అర్థం. కాబట్టి జర్మనీకి 4 రైక్స్ ఉన్నాయి, అనగా 4 తలలు ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి తల, లేక ఫస్ట్ రైక్, హోలీ రోమన్ ఎంపైర్, కింగ్ చార్లెమన్, క్రీస్తు 800 నుండి 806 వరకు కొనసాగింది. తర్వాత సెకండ్ రైక్, రెండవ సామ్రాజ్యం, ఒటోమన్ బిస్మార్క్, క్రీస్తు 1870 నుంచి 1919 వరకు కొనసాగింది. మూడవ తల, థర్డ్ రైక్, అడాల్ఫ్ హిట్లర్, 1933 నుంచి 1945 వరకు కొనసాగింది. గమనించండి, 4వ రైక్, 4వ సామ్రాజ్యము 1958 నుండి నేటి వరకు, ప్రజెంట్ ఇప్పటి వరకు. ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కొనసాగబోతూ ఉంది 4th రైక్, 4వ సామ్రాజ్యం, అదే యూరోపియన్ యూనియన్. గమనించండి, చిరుతపులి ఒకటే బాడీ, ఒకటే శరీరం, 4 తలలు, తర్వాత ఫౌల్ వింగ్స్, కోడిపుంజు రెక్కలు, ఫ్రాన్స్ దానికి సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ చాలా కరెక్ట్గా వాటిని మనం పోల్చడానికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే, పిమ్మట రాత్రి నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుపు దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. గమనించండి, తర్వాత 4వ జంతువు చూస్తే ఘోరమును భయంకరమును, డ్రెడ్ఫుల్ అండ్ టెరిఫైయింగ్ బీస్ట్. ఈ బీస్ట్ లేక ఈ జంతువు, ఈ మృగానికి గుర్తుపట్టడానికి చాలా భయంకరంగా ఉంది. ఇంతకుముందు సింహము రెక్కలున్న, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి, 4 తలలు, దానియేలు ప్రవక్త వీటిని గుర్తించగలిగాడు, పోల్చగలిగాడు, చెప్పగలిగాడు మనకి 2600 సంవత్సరముల క్రితం. తర్వాత 4వ జంతువు చూస్తే
అది ఘోరమును భయంకరమును, చెప్పడానికి చాలా వింతగా ఆశ్చర్యంగా భయము కొలిపే విధంగా ఉన్నది. కారణం ఏమిటి? అది ఏ విధంగా కనపడుతూ ఉంది? దానికి 10 కొమ్ములు, 10 హార్న్స్, పెద్ద ఇనుప దంతములు. గమనించారా? ఈ విధంగా కనపడి ఉన్నది. ఇప్పుడు చూడండి, 10 కొమ్ములు, 10 హార్న్స్. అంతకుముందు ఇవి మరో చోట ప్రస్తావించబడ్డాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రతిమలో మనం చూస్తాం పాదములు. గమనించారు కదా? అక్కడ 10 వ్రేళ్ళు, 10 టోస్, ఇనుము మట్టి కలిగి ఉండడం, హోలీ రోమన్ ఎంపైర్. ఇది మళ్ళా కొనసాగుతూ ఉన్నది, కంటిన్యూ అవుతూ ఉన్నది. ఎక్కడ వరకు? చూడండి, 10 వ్రేళ్ళు, తర్వాత 10 కొమ్ములు, తర్వాత 10 కిరీటములు, 10 టోస్, 10 హార్న్స్, 10 క్రౌన్స్. ఇది అంత్యకాలంలో ఏర్పడే కింగ్డమ్, క్రీస్తు విరోధి ప్రభుత్వం. ఇది ఎక్కడి వరకు కొనసాగుతూ ఉంది, ఎక్కడి వరకు ఉంటుంది అన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో హర్మగిద్దోనులో ఆయన యుద్ధం చేయబోయేది ఈ మృగముతోనే, ఈ ప్రభుత్వముతోనే. ఇది బీస్ట్ కింగ్డమ్, క్రీస్తు విరోధి సామ్రాజ్యము, గవర్నమెంట్, ప్రభుత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ డ్రెడ్ఫుల్ బీస్ట్, ఘోరమును భయంకరమునకు ఈ మృగం గురించి ఇంకా కొంచెం మనం తెలుసుకోవాలన్నట్లయితే దీనికి 10 హార్న్స్, 10 కొమ్ములు ఉన్నవి. ఆ తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయము 19వ వచనం, ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల 4వ జంతువు. చూడండి, ఇనుప దంతములు, ఇనుము, ఐరన్, హోలీ రోమన్ ఎంపైర్ కొనసాగడం అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత ఇత్తడి గోళ్ళు, ఇత్తడి అనేది మళ్ళీ ఎక్కడి నుంచి కొనసాగింది ఇది మనం చూస్తే 8వ అధ్యాయము అందులో 9-10 వచనాల్లో అంతకుముందు మేకపోతు గురించి మాట్లాడుతూ, అది గ్రేసియన్ ఎంపైర్, గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత అతనిలో నుండి 4 కొమ్ములు ప్రసిద్ధమైనవి బయటకు వచ్చాయి. ఈ కొమ్ములు మనం తీసుకున్నట్లయితే ఏమై ఉండవచ్చు? అతని కుటుంబస్తులు తర్వాత పరిపాలించలేదు, అతని 4 జనరల్స్ పరిపాలించారు. టాలమీ ఈజిప్ట్ను పరిపాలించడం, సెల్యూకస్ సిరియాను, ఆ తర్వాత లెజిమాకస్ టర్కీని, కసాండర్ గ్రీసు దేశమును. ఈ విధంగా అతని తర్వాత 4 పరిపాలించారు. ఆ తర్వాత మనం చూస్తే గ్రీకు గురించి చెప్పబడింది కదా, ఆ ప్రతిమలో ఇత్తడి గురించి, బ్రాంజ్ గురించి. తర్వాత ఈ అంత్యకాలపు గవర్నమెంట్లో, బీస్ట్ కింగ్డమ్లో ఘోరమును భయంకరమైన మృగములో ఇనుము కనపడింది. తర్వాత ఇత్తడి గోళ్ళు. ఎందుకు అక్కడ మళ్ళా 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ గ్రీకు సామ్రాజ్యంలోంచి వచ్చినటువంటి ఆ 4 దేశములు అక్కడ మనం కొంచెం తీసుకోవడానికి గల కారణం ఏమిటన్నట్లయితే చూడండి, 7వ అధ్యాయము 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా 10 కొమ్ములు కనిపించాయి కదా, ఒక చిన్న కొమ్ము, లిటిల్ హార్న్, వాటిలో నుండి వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకే ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. గమనించండి, 10 వ్రేళ్ళు ప్రతిమలో, పాదములు, గవర్నమెంట్ కనపడింది కదా. ఆ తర్వాత 10 కొమ్ములు, ఘోరమును భయంకరమైన మృగము, ది యాంటిక్రైస్ట్ కింగ్డమ్, అంత్య దినాల్లో మనం ఉండగా, చూస్తూ ఉండగా త్వరలో ఏర్పడబోతూ ఉన్నది ఆ గవర్నమెంట్. అందులో 10 కొమ్ములు. తర్వాత మనం చూస్తే అందులో ఒక కొమ్ము రావడానికి వాటి మధ్య నుంచి 3 పెరికివేయబడి దానికి చోటు ఇవ్వబడెను. ఈ లిటిల్ హార్న్ గురించి మరలా చెప్తే, మానవ కనుల వంటి కనులను, గర్వంగా మాట్లాడు నోరును ఉండెను, ఇంకా సింహాసనంలో వేట సూచితిని, అనగా ఇంతటితో సంగతి సమాప్తమయ్యెను. ప్రభువైన యేసుక్రీస్తు రావడం, ఇవన్నీ తర్వాత హర్మగిద్దోన్, సంఘం ఎత్తబడడం, ఇవన్నీ తర్వాత మళ్ళీ చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి, ఆ కాలములో ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడే గవర్నమెంట్, బీస్ట్ కింగ్డమ్, ఇదే ఇక్కడ చెప్పబడింది. 10 కొమ్ములు, 10 వ్రేళ్ళు, 10 కిరీటములు, ఇవన్నీ 10 మంది రాజులను చూపెడుతూ ఉన్నాయి. అందులో ఒక చిన్న కొమ్ము, లిటిల్ హార్న్, క్రీస్తు విరోధి, ద యాంటిక్రైస్ట్ మరలా చెప్పబడింది. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, గ్రేసియన్ ఎంపైర్, 4 జనరల్స్, 4 కొమ్ములు. ఆ తర్వాత మనం చూస్తే 8వ అధ్యాయము 9వ వచనం, ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. గమనించండి, చిన్న కొమ్ము మరలా వచ్చింది, లిటిల్ హార్న్. ఈ చిన్న కొమ్ము గురించి 10 కొమ్ముల్లోంచి రావడం వల్ల కనపడింది. ఆ తర్వాత 4 కొమ్ములు గ్రేషియన్ ఎంపైర్ను పోల్చినప్పుడు అక్కడ మళ్ళీ చెప్పబడింది. కొంతమంది అంతియోకస్ ఎపిఫానిస్ అతను వచ్చాడు, దేవాలయం అపవిత్రపరిచాడని. నిజానికి అతను వచ్చాడు క్రీస్తు పూర్వం 65-60 ప్రాంతంలో. అయితే అతను మక్కాబీయులతో యుద్ధం చేయడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు రాజాదిరాజుతో కాదు. అయితే ఇక్కడ చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ, ఆ చిన్న కొమ్ము నాశనకరమైన హేయ వస్తువు నిలబెడతాడని, అది అంత్యకాలమునకు సంబంధించిన దర్శనమని,
ఆ తర్వాత అతను రాజాదిరాజుతో యుద్ధం చేస్తాడు, అనేక దినములు జరిగిన పిమ్మట ఇది నెరవేరును అని చెప్పబడింది. గమనించినట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు ఏర్పడే ప్రభుత్వం, అందులో ఉండే ద యాంటిక్రైస్ట్ ఈ విధంగా వస్తాడు. 10 మంది రాజుల్లో 3 కొమ్ములను అనగా రాజులను పడగొట్టి అతను బయటకు వస్తాడనేది చూపించబడింది. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూడండి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి జంతువులు సింహము, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి, తర్వాత ఘోరమును భయంకరమైన మృగము. ఆలోచిస్తే ఇవన్నీ ఒక చోటకి చేర్చబడి ఒకటే జంతువుగా చూపించగలిగితే ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలం. అపోస్తలుడైన యోహాను చూచినటువంటి దర్శనములో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇవి మరలా చూపించబడ్డాయి. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనం, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. గమనించండి, సముద్రంలో నుండి పైకి రావడం. అంతకుముందు దానియేలు ప్రవక్త చూసింది కూడా 7వ అధ్యాయంలో సముద్రంలో నుండి పైకి రావడం. ఒకటే ఆరిజిన్, బయటికి రావడం అనేది ఈ బీస్ట్ కింగ్డమ్స్ ఒకటే స్థలం నుంచి రావడం. తర్వాత చూస్తే దానికి 7 తలలను 7 హెడ్స్. తర్వాత చూస్తే 10 కొమ్ములు, వాటి మీద 10 కిరీటములు ఉండెను, తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. చూడండి, మరలా 10 మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంది. అంతకుముందు ప్రతిమలో చూసాం మనం 10 వ్రేళ్ళు పాదములకు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఘోరమును భయంకరమైన మృగములో 10 కొమ్ములు, మరలా అది కంటిన్యూ అవుతూ ఉంది. 10 కిరీటములు, 10 కొమ్ములకు తలల మీద 10 కిరీటములు ఉండెను. ఆ తర్వాత చూస్తే ఆ మృగము ఏ విధంగా ఉన్నది? నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. చూడండి, మరలా చిరుతపులి వచ్చింది. అనగా ఎండ్ టైమ్స్లో ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు ఉండే ప్రభుత్వము, ప్రపంచములో వన్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచంలో ఒకటే ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఆ ప్రభుత్వములో ఏ విధంగా ఉంటుంది? ఆ బీస్ట్ కింగ్డమ్, యాంటిక్రైస్ట్ వేరు, అతను ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం వేరు. ప్రభుత్వం, గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే అది చిరుతపులిని పోలి ఉండేను. దాని బాడీ చూస్తే ప్రధానంగా జర్మనీ అందులో ఉంటుంది. చిరుతపులి, లెపార్డ్, జర్మనీ ఇంతకుముందు మనం పోల్చి ఉన్నాం. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. ఇప్పుడు చూడండి, అంతకుముందు సముద్రంలోంచి సింహం సపరేట్గా వేరుగా వచ్చింది, ఆ తర్వాత ఎలుగుబంటి సపరేట్గా వేరుగా రావడం, ఆ తర్వాత చిరుతపులి సపరేట్గా రావడం. కానీ తర్వాత చూస్తే అపోస్తలుడైన యోహాను కలిగినటువంటి దర్శనంలో ఒకటే జంతువు బయటకు వస్తూ ఉంది. ఆ జంతువు యొక్క బాడీ చూస్తే, దేహం అంతా కూడా చూస్తే చిరుతపులిని పోలి ఉండేను, అనగా జర్మనీ. ఆ తర్వాత పాదములు ఎలుగుబంటి పాదములు, అదే జంతువు పాదములు ఎలుగుబంటివి, అనగా రష్యా ఉంటుంది. ఎండ్ టైమ్స్లో ఏర్పడే బీస్ట్ కింగ్డమ్లో క్రీస్తు విరోధి ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం మనం ఎలా గుర్తించగలం? ఖచ్చితంగా జర్మనీ చిరుతపులి పోలి ఉన్నది, దాని యొక్క దేహము, బాడీ అంతా కూడా. తర్వాత పాదములు ఎలుగుబంటి పాదములు కలిగి ఉన్నది, అనగా ఎలుగుబంటి పాదములు అనగా రష్యా అక్కడ ఉంటుంది. తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది, అనగా అదే జంతువు చూస్తే నోరు సింహపు నోరు వంటిది. మళ్ళా సింహం అనేది మళ్ళీ కలుస్తూ ఉంది, అనగా బ్రిటన్, ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఈ బీస్ట్ కింగ్డమ్లో యాంటిక్రైస్ట్లో కలిసి ఉంటుంది. దానికి చూస్తే ఆ ఘట సర్పము అనగా సాతాను అపవాది తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చెను. చూడండి, ఘట సర్పం అనగా ఆది కాలపు సర్పము, అపవాది సాతాను తనకున్నటువంటి బలము, తన అధికారము, సింహాసనము అంతయు ఈ బీస్ట్ కింగ్డమ్కి ఇచ్చి ఉండెను. గమనించండి, ఎంత ఆశ్చర్యంగా మనకు కనపడుతుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పడుతూ ఉన్నది. అయితే ఇది ఎక్కడ ఏర్పడుతూ ఉంది, ఏ విధంగా మనం చూడగలం? అంతకుముందు 10 వ్రేళ్ళు పాదములు, హోలీ రోమన్ ఎంపైర్ అని మనం చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా 10 మళ్ళీ కనపడుతుంది. 10 కొమ్ములు, 10 తలలు, 10 కొమ్ములకు 10 కిరీటములు, 7 తలలు. ఎలా మనం గుర్తిస్తాం 7 తలలు ఏమిటి? మనకి వింటూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎలా మనం వీటిని తెలుసుకోగలం? చూడండి, మరలా 7వ అధ్యాయంలో చెప్పినటువంటి జంతువుల్లో చూడండి, తలలు ఒకటి మోడు జంతువు సింహం కదా, ఇవన్నీ కలిసిపోయాయి. ఒకటి కాంబో బీస్ట్, అన్నీ ఒక చోటనే సమకూర్చబడ్డాయి. సింహం ఒక తల, తర్వాత ఎలుగుబంటి అదొక తల, 2 వచ్చేసాయి ఇప్పటికి. తర్వాత చిరుతపులి 4 తలలు, అనగా 4 కలిసాయి. ఈ 2, 4, 6 తలలు వచ్చేసాయి. తర్వాత ఘోరమును భయంకరమునైన మరొక మృగం, దానికి సంబంధించింది ఒకటి, అనగా 7 తలలు. ఈ విధంగా మనం గుర్తుపట్టుకోగలం. అదే సమయంలో 17వ అధ్యాయంలో 7 తలల గురించి మరొకటి చెప్పబడింది.
ఒక మహావేశి గురించి మాట్లాడుతూ మిస్టరీ బ్యాబిలోన్, రహస్యమైన బెబిలోను, మర్మము, అది క్రూర మృగం మీద కూర్చుంది, 7 తలల మీద కూర్చుందని. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని చెప్పబడింది, 7 హిల్స్ అని. అదేమై ఉంటుంది? ఆ మహావేశ, గ్రేట్ హోర్, అది ఇప్పుడున్నటువంటి ఇటలీ రోమ్ పట్టణం. గమనించారా? 7 హిల్స్ మీద కట్టబడిన పట్టణం ఏది అని మనం ఏ డిక్షనరీ ఎక్కడ వెతికినా సులభంగా చెప్పగలం. రోమ్, సిటీ ఆఫ్ 7 హిల్స్ అని చెప్పగలం. కాబట్టి మహావేశ్య అనగా మనం చూస్తూ ఉండగా ప్రపంచంలోని మతములన్నీ వాటికన్ సిటీ పోప్ ద్వారా, పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పోప్ ద్వారా అన్ని మతములు ఒకటిగా చేయబడతాయి. అదే మహావేశ్యగా చెప్పబడుతుంది దేవుని వాక్యము. మిస్టరీ బ్యాబిలోన్, అది కూర్చున్నటువంటి స్థలము 7 హిల్స్, ఇటలీ. ఆ తర్వాత 7 తలలు 7 రాజులని కూడా చెప్పబడింది 17వ అధ్యాయము 9-10 వచనాల్లో ప్రకటన గ్రంథం. కాబట్టి 7 తలలు 7 రాజులు అని చెప్పబడింది. కాబట్టి ఇదంతా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు 7 తలలను 10 కొమ్ములను 10 కిరీటములు కలిగినటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఆ తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉంటాయి. అవి దేవునికి విరోధంగా ఉంటాయి, ప్రభువైన యేసుక్రీస్తుకి విరోధంగా ఉంటాయి, ఇశ్రాయేలుకి విరోధంగా ఉంటాయి. ఆ ప్రభుత్వానికి ఘటసర్పము, అపవాది తన యొక్క బలము, సింహాసనం, అధికారము అంతా కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరొక సంఘటన జరిగింది. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. భయంకరమైన ఈ జంతువును మనం తీసుకున్నప్పుడు దాని తలలలో ఒకదానికి, దానికి ఉన్నటువంటి హెడ్స్, వాటిలో ఒకదానికి చావు దెబ్బ తగిలిను, డెడ్లీ వూండ్. ఆ తర్వాత అది మానిపోయెను. చాలా ఆశ్చర్యం. ఇంతకుముందు మనం 10 కొమ్ములు, 10 వ్రేళ్ళు, 10 కిరీటాలు తీసుకున్నాం కదా. ఈ మధ్యనే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మెక్రాన్ 2018 జూన్ 25వ తారీఖున యూరప్లో 10 దేశములను, ఇక్కడి నుంచి మేము నాటో అలయన్స్ అనగా యునైటెడ్ స్టేట్స్ మీద మేము ఆధారపడం, మేము యూరప్లోనే 10 దేశాలను రియల్ మిలిటరీ పవర్గా మేము ఏర్పాటు చేసుకుంటాం అని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం, డెన్మార్క్, ఎస్టోనియా, నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్, ఫిన్లాండ్, ఈ విధంగా 10 దేశములు ఒకటిగా వచ్చి సంతకాలు చేసి 10 యూరప్ సూపర్ మిలిటరీ పవర్గా ఏర్పడ్డాయి. గమనించండి, 10 వ్రేళ్ళు, 10 కొమ్ములు, 10 రాజులు, 10 కిరీటములు 2018 జూన్ 20వ తారీఖున ఏర్పడ్డాయి. చాలా ఆశ్చర్యం కదా. మనం మాట్లాడుతున్నటువంటి ఆ బీస్ట్ కింగ్డమ్, హోలీ రోమన్ ఎంపైర్ ఖచ్చితంగా యూరోప్ నుండి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కారణం ఏమిటి? అది యూరోప్లోనే ఏర్పడింది. జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఉన్న ప్రాంతమే ప్రాచీన చార్లెమెన్ ఏర్పాటు చేసుకున్నటువంటి హోలీ రోమన్ ఎంపైర్. కాబట్టి దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేనో. చూడండి, చాలా ఆశ్చర్యంగా దాని తలలు 7 తలల్లో ఒకదానికి. దీన్ని మనం ఆలోచిస్తే ఏమై ఉంటుంది? అంతకుముందు సింహం, ఇంగ్లాండ్కి ఎప్పుడైనా అలాంటి డెడ్లీ వూండ్, చావు దెబ్బ తగిలిందా? లేకపోతే రష్యా ఎలుగుబంటి ఎప్పుడైనా తగిలిందా? లేకపోతే ఇది మనం తీసుకోవాలి, జర్మనీ 4 తలలు ఉన్నాయి కదా, 4 రైక్స్, అక్కడ ఏమైనా చావు దెబ్బ తగిలిందా అని చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంది. జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అడాల్ఫ్ హిట్లర్ ఓడిపోవడం, ఆ తర్వాత జర్మనీ 2గా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీగా డివైడ్ చేయబడింది. అప్పుడున్నటువంటి సోవియట్ యూనియన్, రష్యా, అప్పుడున్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇలా కొంతమంది జర్మనీని 2గా డివైడ్ చేశారు. అప్పుడున్నటువంటి పత్రికలు, యూరోప్లో ఉన్నటువంటి పత్రికలు, టెలిగ్రాఫ్ పత్రిక అన్నీ కూడా ఈ విధంగా వ్రాసాయి, ఇది జర్మనీకి గొప్ప చావు దెబ్బ తగిలింది, జర్మనీని విడగొట్టేశారని 61వ సంవత్సరంలో. ఆ తర్వాత మనం చూస్తే 1989 నవంబర్లో జర్మనీ డివైడ్ చేయబడినటువంటి బెర్లిన్ వాల్, బెర్లిన్ అనే గోడ పడగొట్టబడింది 89 నవంబర్లో. ఆ తర్వాత పత్రికలన్నీ వ్రాసాయి, డెడ్లీ వూండ్ మరలా హీల్ చేయబడింది, బాగు చేయబడింది అని. అప్పుడున్నటువంటి నాయకులు, యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి సీనియర్ బుష్ ఈ విధంగా ప్రకటించాడు, జర్మనీకి ఉన్నటువంటి గొప్ప డెడ్లీ వూండ్ మానిపోయింది, ఇది ఒక గొప్ప మలుపు ప్రపంచానికి, న్యూ వరల్డ్ ఆర్డర్, ప్రపంచానికి ఒక నూతన విధానము, ఒక న్యూ వరల్డ్ ఆర్డర్, ఒక నూతన క్రమము, విధానం, మెథడ్ ఏర్పడింది అని గార్బచేవ్
సీనియర్ బుష్ ప్రకటించడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా మనం చూస్తే మరొక వాదన కూడా ఉంది. క్రూర మృగాన్ని కత్తి దెబ్బతిని బ్రతికిన క్రూర మృగము అనగా ద యాంటిక్రైస్ట్ ఒకవేళ పర్సనల్గా అతని తలకి ఒక దెబ్బ తగిలి మళ్ళా బ్రతికొస్తాడా అనే ఒక వాదన ఉన్నది. అయితే ప్రధానంగా చూసినప్పుడు దాని తలల్లో ఒకదానికి అనగా బీస్ట్ కింగ్డమ్ ప్రభుత్వం ఒకటి, దాన్ని పరిపాలించే వ్యక్తి ద యాంటిక్రైస్ట్ ఒకటి. ఈ రెండు కొంచెం డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. బీస్ట్ కింగ్డమ్ ఒకటి, ప్రభుత్వం ఒకటి, జర్మనీ, ఇంగ్లాండ్, రష్యా ఇవన్నీ కలిసి ఫ్రాన్స్ ఏర్పాటు చేసేది ఒకటి, 10 మంది రాజులతో యూరోప్లో. ఆ తర్వాత అక్కడ ఏర్పడే కింగ్ ద యాంటిక్రైస్ట్ ఒకటి. కాబట్టి పర్సనల్గా అతనికే తలకే ఒకటి డెడ్లీ వూండ్, దెబ్బ తగులుతుందా, చావు దెబ్బ, మళ్ళా బ్రతుకుతాడా, తర్వాత అతను ప్రతిమ చేస్తారా, లేక నిజంగా ఆ 7 తలల్లో ఒకదానికి అనగా జర్మనీ మళ్ళా యునైట్ చేయబడింది, బెర్లిన్ వాల్ పడగొట్టబడి ఆ విధంగా వస్తుందా అనేది మనం త్వరలో చూడబోతూ ఉన్నాం. ఆ తర్వాత చూస్తే ఈ డెడ్లీ వూండ్ అనేది మరొక వాదన కూడా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ముగిసిపోయినటువంటి అటామన్ ఎంపైర్, ఇస్లామిక్ సంబంధించినటువంటి సామ్రాజ్యం, టర్కీ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఈ మధ్యకాలంలో ఒకటి ప్రకటించాడు, మరలా పునరుజ్జీవం అయ్యింది, రివైవ్ చేయబడింది అటామన్ ఎంపైర్, దానికి నేనే ఖలీఫత్ని, నేనే అని అతను ప్రకటించుకున్నాడు. అనగా ఒకవేళ అతను చెప్పింది ఆ విధంగా కరెక్ట్ అవుతూ ఉందా? ప్రస్తుతానికైతే మనం తెలుసుకోవాల్సింది భవిష్యత్తులో ఖచ్చితంగా చూడగలం. ఒకటి ప్రధానంగా అనిపిస్తూ ఉంది, జర్మనీ డివైడ్ చేయబడింది, మరలా ఒకటిగా కలవడం అనేది ప్రధానంగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకనగా ఆ బీస్ట్ కింగ్డమ్ చిరుతపులిని పోలి ఉండేనో, ఖచ్చితంగా జర్మనీ అందులో ఉంటుంది, ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది జర్మనీ. కాబట్టి బహుశా ఇదై ఉండొచ్చని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు మన కాలంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బీస్ట్ కింగ్డమ్, ద యాంటిక్రైస్ట్ కింగ్డమ్ ఖచ్చితంగా మనం చూస్తాం. త్వరలో యూరోప్లోంచి వస్తూ ఉంది. అందులో 3 కొమ్ములు పెరికివేయబడి చిన్న కొమ్ము రావటం, బహుశా 10 కొమ్ముల్లోంచే ఒక వ్యక్తి వస్తాడు ఆ విధంగా తీసుకొని, లేక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలోంచి ఒక వ్యక్తి వచ్చి అతన్ని వరల్డ్ లీడర్గా ప్రపంచం తీసుకొని ఈ 10 మంది రాజుల్లో 10 దేశాల్లో 3 పెరికివేసి అతను వస్తాడా ఏమిటనేది మనం త్వరలో చూడబోతున్నాం. తర్వాత వీడియోస్లో దేవుని కృప వలన మనం మరింత వివరంగా తెలుసుకుపోతున్నాం. ఇప్పుడైతే ఎందుకు మనకి ఇది అవసరం? సింహము, ఎలుగుబంటి పోలిన ప్రభుత్వాలు ఇవన్నీ కలిపి కాంబో బీస్ట్ ఒక్కటిగా ఏర్పడుతున్నాయి. అదే ద ఎండ్ టైమ్స్ గవర్నమెంట్. ప్రభునేశ్వరీత హార్మెగిద్దోన్లో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. రారాజు అయిన యేసుక్రీస్తు యుద్ధం చేసే ద యాంటిక్రైస్ట్ ప్రభుత్వం. అక్కడ ప్రభునేశ్వరీస్తు గెలుస్తాడు. సంఘం మనందరం ఎత్తబడతాం, మన నిత్యము ప్రభునేశ్వరీస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ క్రూర మృగము భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. గమనించండి, గొర్రెపిల్ల జీవగ్రంథములో పేర్లు వ్రాయబడని వాళ్ళు అందరూ ఇప్పుడు భవిష్యత్తులో కొద్ది కాలంలో ఏర్పడిపోయే ఈ మృగానికి అందరూ నమస్కారం చేస్తారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. గమనించండి క్రైస్తవ బిడ్డలారా, జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయా? మీరు మీ బిడ్డలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారా? లాక్డౌన్ కాలంలో హృదయాలు అన్లాక్ చేయండి, తెరవండి, హృదయాలు తెరవండి, మారు మనసు విశ్వాసంలోనికి రండి, రీబోర్న్ అవ్వండి. జీవగ్రంథములో మీ పేర్లు లిఖించుకోండి. లేనట్లయితే ఖచ్చితంగా ఆ మృగానికి నమస్కారం చేస్తారని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది, ప్రవచనం. కాబట్టి మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అసలు సంపూర్ణ జీవం గల దేవా, మా కొరకు తిరిగి రాబోచున్న మా పెండ్లి కుమారుడ ప్రభునేసు, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఇందులో ప్రవచనాన్ని గ్రహించుకొని వారు వారి కుటుంబాలు జీవగ్రంథంలో తమ పేర్లు లిఖించుకొని నీ మహిమల రాకడలో వాళ్ళు ఎత్తబడ్డానికి ఎండ్ టైమ్స్లో శ్రమల గుండా వెళుతూ తమ పవిత్రతను కాపాడుకొని నిర్దోషము నిష్కళంకమైనటువంటి సంఘముగా వధువుగా మేమందరం సిద్ధపడడానికి సమకూర్చమని యేసుక్రీస్తు అత్యున్నత నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. యూదుల వాగ్దానమే ఉరుముతున్నది, శీఘ్రం నెరవేర్చెదవు. నరుల రాజ్యములన్నీ ఆరిపోవును, సర్వం పాలించెదవు. యూదుల
యూదుల వాగ్దానమే తరుముచున్నది, శీఘ్రం నెరవేర్చెదవు. నరుల రాజ్యములన్నీ ఆగిపోవును, సర్వం పాలించెదవు. సృష్టి అంతయు మోల్గుచున్నది, ఈ సృష్టి అంతయు మోల్గుచున్నది, నిలువెల్ల నీ కోసమే. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. అన్నిటి అంతం సమీపించెను, చూడు అంజూరమే చిగురించెను.